హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా గులాబ్ జామున్ని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్‌లో చేస్తే జామున్స్‌ని ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా, పాకంలో వేసినప్పుడు పిండి ఉండలు కట్టకుండా చాలా జ్యూసీగా వస్తాయండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే అచ్చం బయట కొన్నట్టే గులాబ్ జామున్స్ చాలా చక్కగా వస్తాయండి. మరి ఎంతో సాఫ్ట్‌గా జ్యూసీగా ఉండే ఈ గులాబ్ జామున్ని సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 3 కప్పుల పంచదారని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పంచదారని కరిగించుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో గులాబ్ జామున్‌ని చేస్తున్నానండి. ఈ 2 కప్పుల పిండికి సరిపోయే విధంగా 3 కప్పుల పంచదారని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 కప్పుల పంచదారని తీసుకోవచ్చు. మనం ఎంతైతే పంచదారని తీసుకుంటామో దానికి సమానంగా వాటర్‌ని తీసుకుంటే అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 5, 6 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి. ఈలోగా మనం పిండిని కలుపుకుందాం. దీనికోసం మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పుల ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ మిక్స్‌ని తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలని కానీ, లేదా నీళ్ళని కానీ తీసుకొని ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు చపాతీ పిండిలా మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్‌గా, స్టిక్కీగా ఉండాలి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని వేళ్ళతో ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని తెరిచి చూస్తే ఇలా లోపల ఎయిర్ బబుల్స్ రావాలి. ఇలా వచ్చిందంటే జామున్స్ కోసం మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చినట్టు. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలపడానికి మనం తీసుకున్న అరకప్పు పాలు కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇన్ కేస్ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరొక 2 టీ స్పూన్ల పాలని కానీ, లేదా నీళ్ళని కానీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పిండి డ్రై అవ్వకుండా పైనుంచి తడి క్లాత్‌తో కవర్ చేసుకొని 5, 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. మరో పక్కన పాకం కూడా బాగా మరిగింది కదా! ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకొని చూద్దాం. పాకాన్ని ఇలా వేళ్ళ మధ్యలోకి తీసుకొని చూస్తే ఇలా స్టిక్కీగా అనిపించాలి. గులాబ్ జామున్స్ కోసం పాకం కన్సిస్టెన్సీ ఇలా జిగురుగా ఉంటే చాలండి. ఇంతకంటే ఎక్కువసేపు మరిగించొద్దు. అలా అని తక్కువ సేపు కూడా మరిగించొద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గులాబ్ జామున్స్‌ని ఫ్రీగా సోక్ చేసుకోవడం కోసం ఈ పాకాన్ని నేను మరొక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చేతితోనే చిన్న ఉండల్లా చేస్తున్నానండి. మీరు కావాలంటే ఉండలన్నీ ఒకే సైడ్‌లో రావడం కోసం లోతుగా ఉండే చిన్న స్పూన్‌తో అయినా ఉండల్లా చేసి తీసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని ఇలా అరచేతిలోకి తీసుకొని ముందు ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తున్నట్టుగా చేసుకొని, ఆ తర్వాత స్లోగా ఇలా రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇలా చేసేటప్పుడు పిండి పైన పగుళ్ళు వచ్చాయంటే, మీరు పిండిని సాఫ్ట్‌గా కాకుండా గట్టిగా కలిపారని అర్థం. పిండి పైన పగుళ్ళు వచ్చాయంటే, చేతిని కొద్దిగా నీళ్ళతో తడిచేసుకొని, మళ్ళీ ఉండలా చుట్టారంటే, పైన ఉండే పగుళ్ళు పోయి, ఉండలు సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తాయి. పిండి మొత్తాన్ని ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకున్న తరువాత, ఇవి ఆరిపోకుండా పైనుండి తడి క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత ఒక్కొక్క జామున్ని ఇలా స్లోగా ఆయిల్‌లో డ్రాప్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్‌ని కాకుండా ఇలా ఎక్కువ ఆయిల్‌ని తీసుకుంటే జామున్స్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి.
జామున్స్‌ని ఆయిల్‌లో వేసిన వెంటనే అస్సలు కలపొద్దండి. ఎప్పుడైతే ఇవి ఆయిల్‌లో పైకి తేలుతాయో, అప్పుడు ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. జామున్స్ ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా మంచి కలర్‌తో చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే జామున్స్ బాగా కేకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయో, అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి. ఇలాగే మరొక పాయని కూడా ఫ్రై చేసుకుందాం. అయితే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్‌కి సరిపడా నిండుగా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్‌ని వేడిగా ఉండగానే గోరువెచ్చటి పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు పాకం చల్లారిపోయినట్టుగా అనిపిస్తే జామున్స్‌ని ఫ్రై చేసుకునేటప్పుడే మరోవైపు పాకాన్ని లైట్‌గా వేడి చేసి తీసుకోవాలి. హై ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో కాకుండా ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటేనే లోపల పిండి ఉండలు కట్టకుండా చక్కగా వేగుతాయి. ఈ జామున్స్‌ని మరీ లైట్ కలర్‌లో కాకుండా ఇలా ముదురు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపలి వరకు చక్కగా వేగుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న సెకండ్ బ్యాచ్‌ని కూడా వేడిగా ఉండగానే పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని జామున్స్‌ని ఫ్రై చేసుకొని పాకంలో యాడ్ చేసుకోవాలి. అన్ని జామున్స్‌కి పాకం పట్టే విధంగా ఇలా లైట్‌గా కలుపుకొని, మూత పెట్టుకొని జామున్స్‌ని అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత చూస్తే జామున్స్ పాకాన్ని పీల్చుకొని ఇలా చక్కగా రెడీ అయిపోతాయి. పాకం గోరువెచ్చగా ఉండి, జామున్స్ వేడిగా ఉండగానే పాకంలో యాడ్ చేసుకుంటే కేవలం అరగంటలోనే జామున్స్ పాకాన్ని పీల్చుకొని చక్కగా రెడీ అయిపోతాయండి. అంతేనండి, సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్స్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ గులాబ్ జామున్స్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 10, 15 రోజుల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీగా తినేయొచ్చు. ఇలా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే అచ్చం బయట కొన్నట్టే గులాబ్ జామున్స్‌ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. పండగలప్పుడైనా లేదా ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడైనా మీరు ఓసారి గులాబ్ జామున్స్‌ని ఇలా ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.